జనసేన పార్టీ రైటు లెఫ్ట్ కాదని అన్నింట్లో ఉన్న మంచిని స్వీకరిస్తుందన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి కొన్ని పద్ధతులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. దేశంలో కుల నిర్మూలన జరగదని, ఈ సమాజంలో కులం వ్యవస్థీకృతమై ఉందన్నారు. అందుకే నేటికి కొందరు కులాన్ని వదలటం లేదని చెప్పుకొచ్చారు. ఒక లెఫ్ట్ వింగ్ కాదు, రైట్ వింగ్ కాదు, అది వామపక్ష భావజాలం కాదు, లేదంటే దాన్ని ఒక రైట్ వింగ్ ఐడియాలజీ కాదు. రెండింటిని ఉన్న మంచి ఆలోచనల్ని సమన్వయం చేస్తూ ఒక మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ జనసేన. నేను సిపిఎఫ్ అనే స్టార్ట్ చేసినప్పుడు ఒక భగత్ సింగ్ పెట్టుకున్నాను స్ఫూర్తిగా. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి యోధులు స్ఫూర్తితో పాటు, పోరాట యోధుల స్ఫూర్తితో పాటు గాంధీజీ గారిను, ఒక నాని పాల్కీవాలా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అలాంటి సంఘ సంస్కర్తల ఆలోచనలు, నాయకుల ఆలోచనలు, స్వామి వివేకానంద, నారాయణ గురు లాంటి మహనీయులు వారి ఆలోచనలు, ఇలా అనేక అంశాలని సమన్వయం చేసి నిర్మించబడింది పార్టీ జనసేన. సో జాతి పోరాట స్ఫూర్తి, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నిజం చేయడంతో పాటు భవిష్యత్ తరాల కోసం ఆలోచించే ఒక బలమైన భారత్ని నిర్మించడంలో మన వంతు కృషి చేయడం, అది జనసేన లక్ష్యం. వ్యక్తులపై ద్వేషంతో రాజకీయాలు చేయదు జనసేన. ప్రజా సమస్యలపై పరిష్కారం మన ప్రథమ లక్ష్యం. జనసేన 7 సిద్ధాంతాలని మదనం చేసి రూపొందించిన కొందరు జనసేన ఎందుకు కులాలు మతాల గురించి మాట్లాడుతుంది, మళ్ళీ కులాలకి అతీతమైన రాజకీయాలు అని అంటూ ఉంటారు. కులాల్లో ఉన్న అసమానతలు, అన్యాయాలు, మతాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను చర్చించి అర్థం చేసుకొని పరిష్కరిస్తేనే కదా సమానతను కూడిన సమాజాన్ని నిర్మించగలం. కేవలం ఒక కులాన్ని కావచ్చు, కొన్ని కులాలని కావచ్చు, ఒక మతాన్ని కావచ్చు, ఓట్ బ్యాంక్ చూసేవాళ్ళు ఈ విషయంపై దాటేస్తారు. నాకు ఆ భయం లేదు, నాకు మొహమాటం కూడా లేదు. నాకు అరకులోని పీవీటీజీ వర్గాలు, శ్రీశైలం అడవుల్లోని చెంచులు, సరైన గుర్తింపు లేని బుడగ జంగాలు, గౌరవం కోరుకుంటున్న రెల్లి వర్గాల కోసం న్యాయం జరగాలి నేను బహిరంగంగా మాట్లాడతాను. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేలా మన ప్రజలకు వివరించగలగాలి. మనం ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాల్సింది, బీజేపీ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ఉంది. ఐడియాలజికల్ ఒక వింగ్కి, బ్లాక్కి, వాళ్ళ పదవులతో సంబంధం ఉండదు. నేను బిఎల్ సంతోష్ గారిని చూశాను. ఆర్ఎస్ఎస్ని జనరల్ సెక్రటరీగా ఉండి, ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి అయిపోగానే మళ్ళీ ఒక కార్యకర్తకి వెళ్ళిపోయారు ఆయన. ఇది నేను ఆర్ఎస్ఎస్లోను బీజేపీలో ఎక్కువ చూస్తూ ఉంటాను. సో ఈరోజు మన జనసేన ఆ స్ఫూర్తిని తీసుకోవాలి. అలాగే పరిపాలక దళంలో మాత్రం మన ఐడియాల నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. ఉదాహరణకి మన మనోహర్ గారు ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చారు, కానీ జనసేన కోసం బలంగా పనిచేశారు. వారికి అదే మనం బలమైన గౌరవిస్తాం. అంటే జనసేన ఎప్పుడు కులాల గురించి, మతాల గురించి మాట్లాడద్ది. అంటే నేనేం చెప్పాను, మనకున్న 7 సిద్ధాంతాల్లో కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. అసలు ఇలా కుదురుద్దా అంటారు. ఒక ఉన్నతమైన ఆశయం పెట్టుకుంటాం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కాస్ట్ అనలైజేషన్, కుల నిర్మూలన జరగదు ఈ దేశంలో. అదొక ఆశ అంతే. ఈరోజు మాట్లాడితే ఒక కులం ఇంకో కులపు వాళ్ళని అంతర్గతంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే కుల నిర్మూలన జరగదు. దాశరథి రంగాచారి గారు చిల్లర దేవుళ్ళు తెలంగాణ సమాజం గురించి రాసినప్పుడు, అక్కడ నవాబ్స్ అణగారిన వర్గాలను మీరు నలిపేస్తున్నారు, వాళ్ళందరూ మేము ముస్లింలు చేర్చుకుంటామంటే, ఇస్లాంలో వాళ్ళని తీసుకున్న తర్వాత కూడా కులాలు పోలేదు. వాళ్ళకి మాకు పడదండి, మేము వేరే ముస్లిమ్స్, వాళ్ళు వేరే ముస్లిమ్స్, ఇట్లాగే ఆ కులాలు అక్కడ కూడా వెళ్ళిపోయినాయి. అలాగే ఎథీస్ట్ అని చెప్పుకుంటారు కొంతమంది. నేను దేవుడిని నమ్మనండి, ఆమె ఎథీస్ట్ అండి, బట్ స్టిల్ దే డోంట్ లీవ్ దర్ క్యాస్ట్ ట్యాగ్. వాళ్ళ కులాలను వదలరు. మతం మారిపోయామంటారు, కులాల ట్యాగ్స్ని వదలరు. అంటే ఇది వాస్తవం కదా. అంటే కులాలని నేనేంటంటే కుండ బద్దలు కొట్టని చెప్తాను. ఇది ఒక వాస్తవం ఉంది, దీన్ని అర్థం చేసుకుందామని. నిజంగా కుల నిర్మూలన జరగాలని దేశం అంతా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాల్సింది. బీసీ సాంఘిక సంక్షేమ వసతి బాలికల గృహం, ఎస్సీ ఎస్టీ బాలికల గృహం, ఎస్సీ బాలుల గృహం. చిన్నప్పటి నుంచి మీరే కులాలను పెట్టి నేను మాట్లాడితే ఇబ్బంది వచ్చిందా మీ అందరికీ? నిజంగా మీరు మాట్లాడాలంటే ఫస్ట్ ఇవి ఆపేయండి. ఫస్ట్ ఇవన్నీ 10th క్లాస్ బిడ్డ పాస్ అయితే బాగా చదివింది అనుకోవాలి, ఏ కులం సర్టిఫికేట్ రాస్తే మీరు ఎక్కడ తీస్తారు? వ్యవస్థీకృతం అయిపోయింది కాస్ట్. నేను అర్థం చేసుకోగలను. అందుకని కులాలను తీసేయలేము.
కోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుందంటే అరే మనకి వృత్తులు పోయినాయి అని బాధపడుతుంది. ఇది మనకి సాలెల మగ్గం బూజు పట్టేసింది, ఇలాగ వృత్తి కులాలన్నీ నాశనం అయిపోయినాయి. ఇవన్నీ మాట్లాడుతుంటే అంటే మనకి వృత్తి ఆధారిత కులాలు, అందుకని కులాలను టక్కటక్కమని తీసేయలేము. మేబీ ఒకరోజు అసలు కుల ప్రస్తావన లేని రాజకీయాలు సమాజం ఉండాలని కోరుకుందాం, కానీ ఈ లోపు మనం ఏం చేయాలి? కులాలని కలిపే ఆలోచన విధానమే ఉండాలి. ఇక్కడ మనకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే మతాలు మారినా కులాలు వదలరు, దేవుణ్ణి నమ్మమంటారు కానీ కులాలను వదలరు. ఇందాక చెప్పినట్టుగా కాస్ట్ ఆల్వేస్ హ్యావ్ ఇష్యూస్, బట్ వాట్ ఈస్ ద మోస్ట్ ప్రాగ్మాటిక్ అప్రోచ్? ఇంటర్డిపెండెన్స్ అండ్ కోఆపరేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ప్రాగ్మాటిక్ పాలసీస్. భారతదేశంలో ఉండే ప్రతి కులం మరో కులం పైన కొంతమంది మీద ఆధారపడి జీవిస్తుంది. ఎందుకంటే మన సమాజం కుల వృత్తుల ఆధారిత సమాజం. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి తప్ప ఎవరు ఏ కులంలో పుట్టాలి అన్నది ఎవరు నిర్ణయించలేదు. నేను కూడా కులంలో పుట్టాల్సి వచ్చింది. I was born in a caste which I cannot undo it. But I never confined to a caste because for me humanity is bigger. నేను ఈ కులంలో పుట్టాను, కులానికి పరిమితం అవ్వాల. నాకు మానవత గొప్పది, మానవత్వం గొప్పది, దేశం చాలా పెద్దది.